ఈ మూవీని ప్రమోట్ చేస్తూ కొంతమంది సెలబ్రిటీస్ అండ్ ఇన్ఫ్లుయెన్సర్స్ వాళ్ళ ఇన్స్టాగ్రామ్ హ్యాండిల్స్లో స్టోరీస్ అండ్ పోస్ట్ పెట్టడం జరిగింది. అసలు ఈ మూవీ జోనర్ ఏంటా అని చూస్తే ఇది ఒక సైన్స్ ఫిక్షన్ మూవీ అని తెలిసింది. బేసిక్గా నాకు టైం ట్రావెల్ కాన్సెప్ట్ మీద వచ్చే మూవీస్ అంటే కొంచెం మక్కువ ఎక్కువ కనుక ఈ మూవీని చూడడం జరిగింది. ఇక ఈ మూవీ ఎలా ఉందో ఒక్క మాటలో చెప్పాలంటే నాకైతే ఈ మూవీ యావరేజ్ అనిపించింది. ముందుగా ఈ మూవీలో ఉన్న పాజిటివ్ పాయింట్స్ గురించి మాట్లాడుకుందాం. టెక్నికల్ ఆస్పెక్ట్స్ ఈ మూవీకి మెయిన్ హైలైట్. దేవ్దీప్ గాంధీ చేసిన సినిమాటోగ్రఫీ, సింజిత్ కంపోజ్ చేసిన మ్యూజిక్, మణిక్ ప్రభు చేసిన సౌండ్ డిజైనింగ్ ఎంత బాగున్నాయంటే కొన్ని హై బడ్జెట్ మూవీస్లో కూడా కనబడని క్వాలిటీ ఈ మూవీలో కనబడింది. ఒక లో బడ్జెట్ మూవీని ఇంత క్వాలిటీగా తీయడం ఖచ్చితంగా మెచ్చుకోవాల్సిన విషయమే. ఇక ఈ మూవీలో స్టోరీని చాప్టర్ వైజ్గా నాన్ లీనియర్ స్క్రీన్ ప్లే ద్వారా నేరేట్ చేయడం జరిగింది. ఈ కారణంగా ఒక పాయింట్ ఆఫ్ టైం వరకు నెక్స్ట్ ఏం జరగబోతుందన్న ఇంట్రెస్ట్ మెయింటైన్ అవుతూ వచ్చింది. స్టోరీలో అన్నెసెసరీ ఎలిమెంట్స్ ఏం పెట్టకుండా చెప్పాలనుకున్న విషయాన్ని నీట్గా చెప్పడం ఈ మూవీకి ఇంకో పాజిటివ్ పాయింట్. ఇక ఈ మూవీలో ఉన్న నెగిటివ్ పాయింట్స్ గురించి చెప్పాలంటే బేసిక్గా టైం ట్రావెల్ అనే కాన్సెప్ట్ మీద ఒక మూవీ వస్తుందంటే ఆ మూవీస్ నుండి మనం ఎక్స్పెక్ట్ చేసే ముఖ్యమైన విషయం థ్రిల్లింగ్ అండ్ సర్ప్రైజింగ్ ఈవెంట్స్ జరగడం. ఈ ఆరంభం మూవీలో కూడా అలాంటి ఈవెంట్స్ ఉంటాయి, కానీ ఆ ఈవెంట్స్ చాలా నార్మల్గా ప్రెడిక్టబుల్గా ఉండడం ఈ మూవీకి మేజర్ డ్రాబ్యాక్. ఫస్ట్ హాఫ్లో పెద్దగా ఎక్సైటింగ్ ఇన్సిడెంట్స్ ఏమీ జరగకపోయినప్పటికీ కూడా అసలు విషయం సెకండ్ హాఫ్లో ఉంటుందేమో అన్న ఎక్స్పెక్టేషన్ పెట్టుకుంటాం. బట్ సెకండ్ హాఫ్ కూడా ఫస్ట్ హాఫ్ మాదిరిగానే ఉండడం, ఉన్న కొన్ని ట్విస్టులు కూడా ముందే పసిగట్టేసే విధంగా ఉండడంతో మూవీ అయిపోయేసరికి కొంచెం డిసప్పాయింట్ అవుతాం. ఈ మూవీలో హీరో యొక్క కేసుని సాల్వ్ చేయడం కోసం ఒక పోలీస్ ఆఫీసర్ ఒక ప్రైవేట్ డిటెక్టివ్ హెల్ప్ తీసుకుంటాడు. ఎప్పుడైనా ఒక స్టోరీలో డిటెక్టివ్ క్యారెక్టర్ని ఇంక్లూడ్ చేశారంటే ఆ డిటెక్టివ్ క్యారెక్టర్ వల్ల స్టోరీలో ఏదైనా ఒక ఇంట్రెస్టింగ్ ఫ్యాక్టర్ యాడ్ అవ్వాలి. బట్ ఈ మూవీలో ఉన్న డిటెక్టివ్ క్యారెక్టర్ హీరో రాసుకున్న డైరీని చదవడం తప్ప ఇంకేమీ చేయడు. జైల్లో ఉన్న హీరో ఫ్రెండ్తో మాట్లాడడానికి, హీరో రాసుకున్న డైరీని చదవడానికి ఆ పోలీస్ ఆఫీసర్ సరిపోతాడుగా. ఈ మాత్రం దానికి డిటెక్టివ్ క్యారెక్టర్ని ఎందుకు పెట్టడం? రైటింగ్ పరంగా కూడా ఈ మూవీలో కొన్ని లోపాలున్నాయి అని చెప్పడానికి ఈ డిటెక్టివ్ క్యారెక్టరే ఒక ఉదాహరణ. ఇక పెర్ఫార్మెన్స్ వైజ్ చూసుకుంటే ఈ మూవీలో హీరోగా యాక్ట్ చేసిన మోహన్ భగత్ గారి బదులు వేరే ఎవరినైనా హీరోగా పెట్టుంటే బాగుండు కదా అనిపించింది. ఇది విని నేనేదో ఆయన లుక్స్ని జడ్జ్ చేస్తానేమో అని మిస్అండర్స్టాండ్ చేసుకోకండి. యాక్టింగ్ పరంగా ఆయన పెర్ఫార్మెన్స్ అంత ఇంపాక్ట్ఫుల్గా లేదని చెప్పడమే నా ఉద్దేశం. సో ఫైనల్లీ ఈ మూవీని నేను మీకు రికమెండ్ చేస్తానా అంటే ప్రజెంట్ పెద్దగా మూవీస్ ఏమీ లేవు కాబట్టి ఎంటర్టైన్మెంట్ పెద్దగా లేకపోయినా పర్వాలేదు, ఏదో ఒక మూవీ చూద్దాంలే అనుకుంటే తక్కువ ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకొని ఈ మూవీని ఒకసారి చూడడానికి ట్రై చేయండి. సో వెల్, దట్స్ ఎ ర్యాప్ ఆన్ దిస్ వీడియో. ఈ వీడియో మీకు నచ్చితే వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, మీ ఒపీనియన్స్ కామెంట్స్ ద్వారా మాతో షేర్ చేసుకోండి. మరిన్ని మూవీ రివ్యూస్ కోసం ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోండి. వీ విల్ మీట్ యూ నెక్స్ట్ వీడియో. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.